వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కొత్తపల్లిలో ఇంటి నల్లాల నుండి ఈకలు, జంతువుల కలెబరాలు, పెద్ద పెద్ద పురుగులతో కూడిన నీళ్లు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి కలుషిత నీటిని తాగితే రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళాయిల నుండి పురుగులు వస్తున్న వార్త వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైన పంచాయతీ సిబ్బంది మిషన్ భగీరథ ట్యాంక్ ను క్లీన్ చేయించే ప్రక్రియను ప్రారంభించారు. ఇక నుండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత సిబ్బంది నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మోటార్లు లాగా వస్తున్నాయి, నాకు నల్ల వస్తలేదు. మోటార్ని కొనుక్కొచ్చి నాకు రావచ్చు. మందిలోకి వెళ్ళి మోసుకొచ్చి 3 గ్రాములు చెప్పి మీరేమో పట్టించుకుంటారు. ఎన్నో సార్లు అయితే పైపు లీకేజ్ అయినా ఇంకా చాలా వచ్చింది. ట్రబుల్ చల్లినా ఏంద్రా ట్రబుల్ ఉన్నదా బోతలు. నాకు డౌట్ వచ్చిందా లేచి బకెట్ కాడిపోయినా మొత్తం అవే ఉన్నాయి. మా ఇంటికాడ ఇతను కాకడానికి వచ్చిన కాక మీతో వీడియో వచ్చిన అంటే అవరా అవతల వాడిని మాతో వస్తే ఫోన్ చేసారు ఈ పైకి రాగిరా అంటే ఈ పైకి వస్తే మొత్తం మీద జామాయిలు అంతా పట్టి పెట్టి ఇప్పుడు మీనా మొత్తం ప్యాకింగ్ అయిపోయా. మొత్తం మురికి ఎడగడిగి అంతా పురుగులే. కోడి పురుగులు, ఇంత పెద్ద పురుగులు, ఒక్కొక్కటి ఈన్స్, ఇంత పెద్ద పురుగు, ఒక్కొక్కటి ఈన్స్ పెద్ద ఈన్స్ ఉన్నాయి. ఒక ఈన్స్ ఉంది పురుగు, ఒక ఈన్స్. అంటే ఏం చేస్తుంది సార్, ఇప్పుడు మాకు నీళ్ళతో ఇబ్బంది ఉంది. నీళ్ళు ఉంటేనే మాకు అంత సౌకర్యం ఉంది. ప్రతి ఒక్కదానికి నీళ్ళు వాడుతున్నాం. ఇట్లాంటి నీళ్ళతో మేము ఎట్లా బాత్రూమ్ వెళ్ళాలంటే కూడా మాకు ఇష్టం అనిపిస్తలేదు. మేము పొట్ట కడుపుకి ఎట్లా తాగాలి, అన్నం ఎట్లా తినాలి, వంటకి ఎట్లా వాడుకోవాలి. ఇంచు మందం ఉన్నాయి పురుగులు, ఇంచు మందం మేము తిరిగి పడుతున్నాయి. అవి ఎట్లా తాగి మేము ఎట్లా పోషించుకోవాలి. ఇప్పుడు అనారోగ్యం కూలిపోతున్నారు మంది ఆ నీళ్ళు తాగి 3 రోజుల టైం నుంచి. సర్పంచ్ ఏమంటున్నామా? సర్పంచ్ సాఫ్ చేపిస్తాం అంటుండ్రు. ఎప్పుడు సాఫ్ చేపిస్తాడు సర్పంచ్? కొనుక్కున్నట్టు సోమవారం అంటున్నాడు ఏమన్నా అంటే నలుగురు తింటే నలుగురు ఇప్పుడు సాఫ్ చేస్తే రేపు ఎల్లుండి నీళ్ళు వస్తాయి. అప్పటి వరకు కూడా నీట్గా లేకుంటే ఆ నీళ్ళు ట్యాంక్ అయితే మంచిగా కానీ ఏమన్నా డ్యామేజ్ అయితే వచ్చినాయి దానికి కడతలమే మాక అంటున్నాడు అట్లా అడిగితే. ఈరోజు వచ్చిన మిషన్ భగీరథ వాటర్లో, కొత్తపల్లి విలేజ్లో మిషన్ భగీరథ వాటర్లో చెత్త చెదారం రావడం జరిగింది. మా ట్యాంకులు నిన్ననే కడిగినాం. జనాలగిన ఆందోళన పడకుండా మళ్ళీ ఇమీడియట్లో వచ్చి దాని మీద చర్య తీసుకొని వర్కర్స్తో ట్యాంకులు కడిగిపించినాం. అక్కడ నుంచి మిషన్ భగీరథ వాటర్ నుంచి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏడన్నా మరమ్మతులు గిన చేసినవి ఉంటే, ఆ పెండింగ్ పనులు గిన ఉంటే చేసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్యాంకులకి నీళ్ళు ఎక్కియకుండా అటువంటి వాటర్ని బయటికి వదిలేసినాక మంచి వాటర్ని విలేజ్కి సరఫరా చేస్తామని. ఈరోజు వాటర్ని మొత్తం కంప్లీట్గా ఎవరు వాడుకోకుండా అవి వేస్టేజ్గా చేసుకొని మళ్ళీ కొత్తగా కడిగించిన మళ్ళీ ట్యాంకర్ని మళ్ళీ ఫ్రెషింగ్ చేయించి అక్కడ నుంచి వాటర్ మరమ్మతులు చేసినప్పుడు మాకు
ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ వాటర్లోకి వచ్చే ట్యాంకులు చూసుకొని ఏమైనా డ్యామేజ్ ఉన్న వాటర్ ఏమైనా చెత్త చెదారం వస్తే అవి బయటికి వదిలేసి మంచి వాటర్ ఎక్కించి జనాలకు మంచి వాటర్ని సరఫరా చేస్తామని గ్రామ పంచాయతీ నుంచి మేము కోరడం